ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. శాసనసభ మండలిలోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగనుంది. అనంతరం గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం చర్చపై సభ ఆమోదం తెలపనుంది. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ సభలో పట్టుబట్టే అవకాశం ఉంది. స్పీకర్ను అవమానకరంగా ఎక్కడ మాట్లాడలేదని గత 2 రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఇచ్చిన హామీలపై నిలదీసినందుకే స్పీకర్ను బూచిగా చూపెట్టి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎంత ఒత్తిడి వచ్చినా అసెంబ్లీలో గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీలపై నిలదీయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇవాళ 3 రోజు అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవాళ సెషన్స్ ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? మూడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. ఈరోజు ప్రశ్నోత్తరాలను 2 సభల్లో కూడా అటు శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కూడా రద్దు చేసింది. ఇటు పూర్తిగా తెలుగు యూనివర్సిటీ ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లును ఈరోజు పేరు మార్పు పైన ఆ సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈరోజు రెండవ రోజుగా ఏదైతే గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సీఎం రిప్లై తర్వాత దీన్ని ఆమోదించబోతున్నారు. ఇక మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు పైన కూడా ఇటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతోంది. అడ్డుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే స్పీకర్ పైన తను అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, అవమానకరంగా మాట్లాడలేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ప్రధానంగా దాదాపు 11:40కి ఆ రోజు వాయిదా పడినటువంటి సభ 3:40 వరకు కూడా సభ కొనసాగించలేదు. తన పైన సస్పెన్షన్ ఖచ్చితంగా వేయాలంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి పట్టుబట్టినటువంటి నేపథ్యంలో దాదాపు 4 గంటల తర్వాత సభ ప్రారంభం కాగానే ఉన్నటువంటి పట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా వేముల వీరేశంతో పాటు మందుల సామెల్ లాంటి వాళ్ళంతా కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో పూర్తిగా తనను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న కావచ్చు మొన్న కావచ్చు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన కూడా ఖచ్చితంగా ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా సభలో ఖచ్చితంగా మన వాణిని ఖచ్చితంగా వినిపించాలి, గట్టిగా పోరాడాలంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. మూడో రోజు జరిగేటువంటి సమావేశాల్లో కూడా చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిన్న నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం పైన జరిగినటువంటి చర్చ నేపథ్యంలో ఉదయం సభ ప్రారంభం కాగానే చర్చ తీర్మానాన్ని కూడా పూర్తిగా ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆది శ్రీనివాస్ తో పాటు వేముల వీరేశం దాదాపు 1:10 మాట్లాడినటువంటి సందర్భం కనబడింది. బీఆర్ఎస్ నుంచి ఇటు జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలపైన గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా దీనిపైన మాట్లాడాలంటూ కూడా ఖచ్చితంగా దానిపైన ప్రకటన చేయాలంటూ కూడా దాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ సభ ఎవరి యొక్క సొత్తు కాదు, అందరి సమక్షంలో నడుస్తున్నటువంటి సభ కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవకాశం ఇవ్వాలని కూడా తాను కోరారు. అయితే గవర్నర్ కు సంబంధించినటువంటి చర్చ సందర్భంలోనే అటు స్పీకర్ ఏకవచనంతో మాట్లాడారు, అవమానకరంగా మాట్లాడారంటూ కూడా లేనటువంటి పదాన్ని వాళ్ళు ఊహించుకొని ఖచ్చితంగా తనను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడింది. ఖచ్చితంగా తన వాణిని వినిపించేందుకు కావచ్చు, ప్రజల పక్షాన పోరాడేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఖచ్చితంగా పోరాడతాను, గట్టిగా మాట్లాడతానంటూ కూడా ఇప్పటికే జగదీష్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా సభలో పట్టుబట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అటు మండలిలో కూడా ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. పూర్తి స్థాయిలో ఈ రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం పైన చర్చ జరిగిన తర్వాత ఆమోదం ఉండబోతుంది, సీఎం రిప్లై కూడా ఉండబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి కాసేపట్లో ఈ సభ కూడా ప్రారంభం కాబోతుంది. సునీత, కిరణ్, మీరు అన్నట్టుగానే జగదీష్ రెడ్డి గారు ఎక్కడా కూడా స్పీకర్ ని అగౌరవపరిచినట్టుగా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా ఎక్కడా తూలలేదు. అయినప్పటికీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో డైవర్షన్ డ్రామాలో భాగంగానే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది అనుకోవచ్చా?
ఖచ్చితంగా డైవర్షన్లో భాగంగానే ఈ సస్పెన్షన్ అనేది జరిగింది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం పైన ఏ ఒక్కరు కూడా మాట్లాడదంటూ కూడా తాను సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో స్టేచర్ నుంచి స్టేచర్కు పోయారు, స్టేచర్ నుంచి మార్చురికి వెళ్తారనే వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారం రేగాయి. తనకు రివర్స్ అయినటువంటి పరిస్థితి కనబడింది. దాన్ని డైవర్ట్ చేయడానికే సస్పెన్షన్ డ్రామాను కూడా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తాను మీరు అన్నారు తప్ప ఎక్కడ నీ అనే పదాన్ని వాడలేదు. ఖచ్చితంగా రికార్డును పరిశీలించాలి. చనిపోయేటువంటి ఏదైతే ఉరిశిక్ష పడ్డటువంటి వ్యక్తికి ఒక చివరి అవకాశం ఉంటుంది, కానీ కనీసం మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలే మాట్లాడారు. కనీసం తమ వివరణ కూడా తీసుకోకుండా ఏదైనా కనుక తప్పులు దొరికినట్లయితే ఖచ్చితంగా మీకు క్షమాపణ కూడా చెప్తామా, వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పారు. కేవలం వాళ్ళ వరకు మాత్రమే మాట్లాడారు. ఆ రోజు ఉన్నటువంటి సీతక్క కావచ్చు, అంతేకాకుండా బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మందుల సామెలతో పాటు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ కు సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, ఎంఐఎం నుంచి కూడా ఏ ఒక్కరిని కూడా ఈ అంశంలో మాట్లాడించేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా డైవర్షన్ లో భాగంగానే ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులుగా పెద్ద ఎత్తున అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా తన సస్పెన్షన్ వెత్తివేయాలంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా సభలో గందరగోళం సృష్టించేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కిరణ్, అంటే గత 2 రోజుల నుంచి 2 రోజుల నుంచి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూసాం. జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ కి అపోజిట్ గా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా సభలో ఆందోళన చేసే నేపథ్యంలో సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే ఈ సెషన్ వరకు పూర్తిగా తన మొత్తానికే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా కోరినటువంటి నేపథ్యంలో అది ఏదైతే క్రమశిక్షణ కమిటీ కావచ్చు ఉన్నటువంటి ఎక్స్పెల్ కమిటీకి పంపించిన తర్వాత దాన్ని పరిశీలిస్తాము. ప్రస్తుతానికైతే సెషన్స్ నుంచి పూర్తిగా తనను సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తి అతను ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కావచ్చు, తెలంగాణ వ్యాప్తం కావచ్చు, హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అయితే ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తే ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రజల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. తన సస్పెన్షన్ కు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు అయితే శాసనసభలో కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.